ప్రార్థన చేసుకుని మరి వాక్యం విందాం. సర్వశక్తుల సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇందులో ఈ ప్రభు దినాన మమ్మల్ని సరి నడిపించినారు. నీ వాక్యం వినే ఆధిక్యత ధన్యత మాకు దయచేసిన వందనాలు చేసిన నీ వాక్యం వింటుండగా నీ వాక్యం పరిచయం చేసిగా మరి నేను కాదు నానండి, నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. ఎత్తబడిన ఈ శ్రేష్టమైన వాక్యము మా మనోనేత్రాలు తెరవండి, మాకు అవసరం అవగాహన తెచ్చండి, ప్రత్యక్ష తెచ్చండి. వాక్యము మా జీవితంలో కార్యం చేస్తుందని నమ్ముతూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు తీసుకున్న అంశము ఆర్ యూ స్టక్ ఆర్ ప్రోగ్రెసింగ్? ఆర్ యూ స్టక్ ఆర్ ప్రోగ్రెసింగ్? నువ్వు ఆగిపోయినవా లేదంటే ముందుకు వెళ్తున్నావా అనే అంశాన్ని మనం ధ్యానిస్తాం. సో నాతో పాటు 1 తిమోతి 4వ అధ్యాయము 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒకసారి మనము గమనిస్తాం. 12 నుంచి 15వ వచనం వరకు. జాగ్రత్తగా ఉండును. పెద్దలు నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయదు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని నమస్కరించు. చూడు, వీటి అంటే సాధకము చేసుకోవడం. చూడు ఏమంటుంది? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొను. మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్, గివ్ దై సెల్ఫ్ హోలీ టు దెమ్, దట్ దై ప్రోగ్రెస్ మే ఎవిడెంట్ టు ఆల్. ప్రోగ్రెస్ అంటే ఏంటిది? నేను ఎదగటం, ముందుకు వెళ్ళటం. వాక్యం ఏమిటి? నీ ప్రోగ్రెస్ అందరికీ కనిపించాలంటే మెడిటేట్ ఆన్ దిస్ థింగ్. ఈ విషయాలలో మీరు ధ్యానించని వాక్యం చూపిస్తుంది. సో ఏ విషయాల్లో ధ్యానించాలి? ప్రోగ్రెస్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అందరం కూడా చదువుకున్న స్కూల్ ఏజ్లో మన అందరం కూడా ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తున్నాం, రిపోర్ట్ అంటాం. అంటే యూనిట్ టెస్ట్, లేకపోతే FA1 FA2 ఇవన్నీ ఎగ్జామ్స్ ఉంటాయి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకొని లాస్ట్ ఏం చేస్తారు? ఒక గ్రేడ్ అనేది ఇస్తారు. సంవత్సరం అంతా కష్టపడ్డ చదువుకి చివరిగా ఒక గ్రేడ్ ఇచ్చి నేను నెక్స్ట్ క్లాస్కి పంపిస్తాను. అంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్తాం. ఫెయిల్ అయిన మార్క్స్ ఉంటాయి, పాస్ అయిన మార్క్స్ కూడా ఉంటాయి. సో క్వార్టర్లీకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, హాఫ్ ఇయర్లీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అదేవిధంగా మరి ఫైనల్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనం క్రమక్రమంగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ వాక్యం గమనిస్తే, వాక్యం గ్రహించినట్లయితే ఏమంటూ వాక్యం చూస్తే ఒకసారి meditate on these things, give yourself entirely to them, that your progress may be evident to all. నీ ఎదుగుదల ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా మీరు దీని విషయంలో ధ్యానించండి అని వాక్యం చూస్తుంది. సో ఎదుగుదల మనం కేవలం ఆస్తుల అంతస్తుల్లోనే ఎదగాల, లేదంటే వేరే విషయాలు కూడా ఎదగాలి. మొట్టమొదటిగా విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం అంటే మై ప్రోగ్రెస్ షుడ్ బి ఎవిడెంట్ టు ఆల్ అని మరి తిమోతి రాస్తున్నాడు. ఏ ప్రోగ్రెస్? ఆత్మీయ ప్రోగ్రెస్. ఫస్ట్ థింగ్ మన జీవితంలో స్పిరిచువల్ ప్రోగ్రెస్ కలిగి ఉండాలి. దాని తర్వాత మెటీరియల్ ప్రోగ్రెస్ మనం కలిగి ఉంటాము. దేవుని మనం కేవలం ప్రాస్పర్ చేయి అని అడుగుతూ ఉంటాం, కానీ దేవుని
రాజ్యానికి దేవునికి సంబంధించిన క్రియలు చేయకుండా ఇవన్నీ అడిగితే నువ్వు ఎంతకాలం అడిగినా అంతకాలం అది వ్యర్థంగానే ఉంటుంది. గాడ్ విల్ నాట్ ప్రాస్పర్ యూ ఇఫ్ యూ డోంట్ గివ్ ప్రయారిటీ టు గాడ్. దేవుని రాజ్యానికి సంబంధించిన క్రియలో నువ్వు పాలి భాగస్తుగా ఉండకపోతే, అందుకే తిమోతి అంటాడు, మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్. ఆన్ వాట్ షుడ్ ఐ మెడిటేట్? నేను దేంట్లో సాధకం చేయాలి, నేను దేంట్లో మెడిటేట్ చేయాలి, నేను దేన్ని ధ్యానించాలి అని గమనిస్తే ముందున్న వచనం చూద్దాం. 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, వాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అలా చూడండి ఏమంటుంది వాక్యము? కానీ మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. యు హావ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్. విశ్వాసులకి మాదిరిగా ఉండుము అని వాక్యం చదివిస్తే ఎవరండి విశ్వాసులు? సంఘంలో కుటుంబ సభ్యులు, మనం ఉన్న ప్రాంతంలో ఏం చేయాలంట? మనం ఎక్కడికి వెళ్ళినా బీ దౌ అన్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్. విశ్వాసులకి మాదిరిగా ఉండాలంటే మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి. ఇంకేమైనా వాక్యం తెలుస్తుంది? మన అంటే కాండక్ట్, ఇంగ్లీష్లో కాండక్ట్ ఉన్నది, తెలుగులో వచ్చేసరికి మాటలలోను ప్రవర్తనలోను, నా మాటలు, నా క్రియలు, నా చేసిన తలంపులు, నా ఊహలు, నా ఆలోచనలు, ప్రేమ, సంతోష, సమాధానం, ఇవన్నీ కూడా నేను ఏం చేయాలంటే ధ్యానించాలి. ధ్యానించాలంటే నీ దృష్టి అంతా దానిపైన నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే నిన్ను బట్టి మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్. నువ్వు ఎదుగుతున్నావా లేదంటే నువ్వు ఎక్కడున్న కుక్కిన పేను అక్కడే ఉండిపోయినావా అని మనం గమనిస్తూ ఉండాలి. నీ ఎదుగుదల దేనికి కనెక్ట్ అయి ఉన్నది? ఆత్మీయ ఎదుగుదల ఉంటే శారీరక ఎదుగుదల కూడా మనము అనుభవిస్తాం. You will experience, once you have spiritual progress, then you will have the natural progress. మెటీరియల్ అంటే వస్తువు కానీ, ఆహారం కానీ, మన బట్టలు కానీ, గృహం కానీ, ఇవన్నిట్లో కూడా మన ప్రోగ్రెస్ ఉండాలి. మనం చాలాసార్లు ఇవాళ ఏం చేస్తాం? ఏది ఉన్నా లేకుండా ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆశ పడుతూ ఉంటాం కదా. ఫస్ట్ అడుగుతారు, ఎక్కడున్నావా, ఏం చేస్తున్నావు? కిరాయి ఇంట్లో ఉన్నావా, సొంత ఇంట్లో ఉంటున్నావా? కిరాయి ఇంట్లో ఉంటే ఏమనుకుంటాము? కిరాయిలో ఎంతకాలం ఉండాలి, సొంత ఇంట్లోకి వెళ్ళాలి. సొంత ఇంట్లోకి వెళ్ళాలంటే ప్రోగ్రెస్ అవ్వాలి. మనం 10,000 జీతంతో నువ్వు సొంత ఇంట్లోకి వెళ్ళలేవు. సో నీ జీతం పెరగాలంటే నువ్వు కష్టపడాలి. జీతం పెరిగినప్పుడు ఏం చేస్తావు? జీతం పెరిగింది కాబట్టి, నా ఆదాయం పెరిగింది కాబట్టి ఇదిగో నేను ఇల్లు కొనుక్కోగలుగుతాను, ఏదైనా బండి కొనుక్కోగలుగుతాను, ఏదైనా వస్తువు కొనుక్కోగలుగుతాను అంటే ఈ ప్రోగ్రెస్ చూపిస్తూ ఉన్నాను. రైట్? డబ్బుతో వచ్చే ప్రోగ్రెస్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఆత్మీయంగా వచ్చే ప్రోగ్రెస్ ఇంపార్టెంట్. చాలామంది క్రైస్తవ లోకంలో కొన్ని సంస్థలు ఉన్నాయి. ఫస్ట్ మనం కలిసిన వెంటనే ఎట్లునో ఏమో అడగరండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రార్థన చేసి వెంటనే ప్రైజ్ లార్డ్ అంటావా, ఈరోజు బైబిల్ చదివినావా, ఈరోజు ప్రార్థన చేసినావా, నువ్వు రక్షింపబడ్డావా, బాప్తిజం సాక్ష్యం ఇచ్చినవా అని అడిగే సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. మనం చాలా స్పిరిచువల్ అనుకున్నాం, కానీ అవి అడిగే ద్వారా ఏంటంటే మన దృష్టి ఏంటంటే మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్. లేకున్నట్లయితే హెచ్చరించి ఏం చేస్తారు? మనల్ని నడిపించడానికి ముందుకు అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా ఏ లోకం ఉన్నామంటే చూసే వెంటనే కదా మన బట్టలు మంచుకున్నాయి, లేదంటే బండి మంచుకున్నది, చేతిలో వాడే మొబైల్ మంచుకున్నది, ఎంతకు తీసుకున్నావు, ఎక్కడ ఉన్నావు, ఇవే అడుగుతాం. కానీ 100% మనం అందరం కూడా గమనించుకున్నట్లయితే ఏ ఒక్కరోజు కూడా నీ కుటుంబ సభ్యులు కానీ, నీ బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఈరోజు బైబిల్ చదివినావా కదా? బైబిల్ చదివితే బైబిల్ నుంచి ఏ వాక్యం ఏ మాటతో దేవునితో మాట్లాడినాడు కదా? ప్రార్థన చేస్తాం, ఎవరికొకరు ప్రార్థన చేస్తాం, నీళ్ళు ఎలాంటి సాక్ష్యం ఉండాలి. ఈ ప్రశ్నలు అన్నీ 100% నేను అందరం కూడా వేయట్లేదండి. మన వికాల సమయంలో మనల్ని మనం గుర్తు చేసుకోవడానికి ఈ అంశము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆర్ యు స్ట్రక్ ఆర్ ఆర్ యు ప్రోగ్రెస్? నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండిపోయినావా, లేదా నువ్వు ఎదుగుతున్నావా? నువ్వు పరిశీలించుకోవాలి. నువ్వు ఎదుగుతున్నట్లయితే ఎవరు కనిపించినట్టు నిన్ను చెప్పాల్సిన అవసరం లేదు. నా జీతం పెరిగింది కాబట్టి నువ్వు బంగారు గాజులు వేసుకొని వైద్యులు బంగారం చూపించుకోవడానికి అవసరం లేదండి. పీపుల్ ఆర్ వాచింగ్ ఓవర్ అస్. ఏం గమనిస్తారు? జనాలు నన్ను గమనిస్తున్నాను, నన్ను చూసినప్పుడు మై ప్రోగ్రెస్ షుడ్ బి ఎవిడెంట్ టు ఆల్. నువ్వు ఆస్తులంతా అసలు ఎంత సంపాదించినా కానీ నీకు రక్షణ లేకపోతే కదా, నువ్వు రక్షింపబడకపోతే వ్యర్థం. అందుకే ధనికుడు ఏమంటాడంట,
తినుచు త్రాగుచును సుఖిస్తా. నాకు లోకంలో కావాల్సిన సర్వ సంపద నేను పొందుకున్నాను. నేను బంగ్లాలు కడతాను, బంగ్లాలో నేను అంత ప్రొవిజన్స్ కిరాణా అంతా నింపేస్తాను. ఆకుకూరలు, కాయగూరలు అన్ని వస్తువులు నింపేసి ఏం చేస్తానంట, కాలు మీద కాలు వేసుకొని ఏమన్నాడు, నా ప్రాణమా తినుచు తాగుచు సుఖించు. నా దేవుడు దర్శించమన్నాడు, ఓ వెర్రివాడా, ఈ సాయంకాల సమయంలో ఈ రాత్రి వేళ నేను నీ ప్రాణం తీసుకుంటే ఏమవుతుంది? సో దేవుని దృష్టిలో ఏంటిది? నువ్వు ఫస్ట్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కా, ఆత్మీయ ఎదుగుదల మనం కలిగి ఉండాలి. అందుకే వాక్యం రాయబడ్డది, నువ్వు ఏమి సంపాదించినా కానీ ఇక్కడ ఏమవుతుందో పురుగులు పట్టిపోతున్నాయి. భూలోకంలో సంపాదించేదంతా కూడా పురుగులు పట్టిపోతున్నాయి. పురుగు పట్టని సంపాదనను కలిగి ఉండాలంటే ఏం చేయాలంట? నీ ప్రవర్తన, నీ మాటల్లోను, ప్రేమలోను, విశ్వాసంలోను, నీ నడకలోను అన్నిట్లో కూడా ఏముండాలంట? నేను ఎదగటం చూడాలి. సో అలాంటి విషయాలు మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్. ఇలాంటి విషయాలు చేస్తే వాళ్ళ కొంతమంది జీవితాలను మనము గ్రహిస్తాము, గమనిస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్ ఉన్నప్పుడు వాళ్ళ మెటీరియల్ గ్రోత్ ఏ విధంగా జరిగిందో మనం గమనిస్తాం. సో మనము మన పితలు ఎవరండి? అబ్రాము, ఇస్సాకు, యాకోబుని గమనిస్తాం. వాళ్ళ సంతానంగా మనము పిలువబడుతున్నాం. సో అబ్రామ్ సంతానం పిలువబడితే అబ్రామ్ ఒకసారి మనం ధ్యానిస్తాం. హిస్ ప్రోగ్రెస్ ఇస్ ఎవిడెంట్ టు ఆల్. ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఉండిపోయినా లేదా ఎదుగుతున్నాడా? క్లుప్తంగా చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయం 1-3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. సో ఇప్పుడు అబ్రాహాం ఏం చేయాలి? దేవుడు అబ్రాహాంతో మాట్లాడిన మాటలు, ఆ హెచ్చరికలు పాటించాలి. పాటించిన తర్వాత ఏం చూస్తాము? అబ్రాహాము జీవితంలో హెచ్చరికలు తీసుకున్నాడు, వాగ్దానం తీసుకున్నాడు, దేవుడు తనతో చేసిన నిబంధనలు అన్నీ కూడా తీసుకున్నాడు. ఏం చేయాలంట? హిస్ ప్రోగ్రెస్ షుడ్ బి ఎవిడెంట్ టు ఆల్. ఏం చేయాలి? తన ఇంటిని విడిచిపెట్టాలి, తన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే నేను నీకు చూపించే దేశానికి. అంటే ఏంటిది? అక్కడ ఆల్రెడీ అబ్రాహాము స్థిరపరచబడ్డాడు, ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి, కుటుంబం ఉన్నది, బంధుమిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన దేశం నుంచి ఉన్నాయి. కానీ వాక్యం గమనిస్తే ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమున గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా ఉండు. అంటే వాక్యం గమనిస్తే అప్పుడు దాకా తనకి ఆస్తులు అంతస్తులు ఉన్నా కానీ చూస్తే నిన్ను గొప్ప జనముగా చేసేది. ఆయన కేవలము ఒక దాంపత్య జీవితం మాత్రం అనుభవిస్తున్నాడు, సంతానం లేని పరిస్థితిలో. గొప్ప జనముగా మార్చబడాలంటే ఏమనంట? ఆయనకి సంతానము కావాలి, ప్రోగ్రెస్ అవ్వాలి. దాదాపు దేవుడు అంటే తనని పిలిచినప్పుడు 75 సంవత్సరాల నుంచి ఆయన ఎదగట్లేదు, శారీరకంగా కుటుంబంగా తన ఎదుగుదల చూపెట్టట్లేదు. కేవలం ఆస్తులు అంతస్తులు పెరుగుతున్నాయి కానీ జనాలంతా, తన ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూసే, అరే అబ్రాహాము ఇంతకాలం వివాహం అయింది,
సంతానం ఎందుకు కలగట్లేదు, పిల్లలు ఎందుకు కలగట్లేదు అనే ఆలోచనతో ప్రశ్నతో అనేకసార్లు ఒత్తిడి తెచ్చిండొచ్చు. బహుశా ఆయన కూడా అంటాడు, నా చేతిలో ఉందండి, దేవుడు ఇస్తేనే తీసుకుంటాను ఉంటాడు కదా. సహజంగా మాటల ప్రకారం నేను దేవుడు ఎప్పుడైతే దర్శించాడో ఏమన్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదాన్ని, నీకేమైతే కావాలో సమస్తం. సో అబ్రహాం వ్యక్తిగత జీవితం తన గురించి తెలుసు కాబట్టి మనం క్లుప్తంగా చూస్తున్నాము. తన వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే ఏమైనా మెడిటేట్ ఆన్ దిస్ థింగ్, ఈ విషయాల మీద మీరు ధ్యానించండి. ఏ విషయాలు? మాటల్లోనూ, క్రియల్లోనూ, చేష్టలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, అన్ని విషయాలలో కూడా మీరేం చేయాలంటే మీరు చూడాలి. మెడిటేట్ ఆన్ దిస్ థింగ్. మీ ప్రవర్తన అన్నిటి అంటే అబ్రహాము జీవితం గమనిస్తే తన మాటలు, తన ప్రవర్తన, తన విశ్వాసము, తన ఓర్పు, తన సహనము, తన ప్రేమ అన్నిట్లో కూడా ఏం చేస్తాడు? క్రమక్రమంగా అందరికీ చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఏం చేస్తాము? తన జీవితంలో ఆయన ఎదగటము మనం గమనిస్తాము కదా. ఎక్కడున్నా అక్కడ ఉండిపోయినాడా? ఎంతవరకు ఉండిపోయినాడు? దేవుడు తన జీవితంలో జోక్యం చేసుకున్నంత వరకు కూడా ఎక్కడున్నాడో అక్కడ ఉండిపోయినాడు. కానీ తన ఎదుగుదల 10 మంది చూసేలాగా ఎప్పుడైతే దేవుడు తనని దర్శించి, తనకు వాగ్దానం ఇచ్చి, తనతో నిబంధన చేసి, తన చెప్పిన మాట విన్నప్పుడే, దేవుడు చెప్పిన మాట విన్న తర్వాతనే తన జీవితంలో మనం మార్పు అనేది మనం గమనిస్తాం. హల్లెలూయా, ఆమేన్. యువర్ ప్రోగ్రెస్ విల్ బి ఎవిడెంట్ టు ఆల్. నీ ఎదుగుదల అందరికీ కనిపిస్తుంది. నేను ఎదుగుతున్నా అని చెప్పి నువ్వు 4 గోడల మధ్యలో పెట్టుకుంటే కాదు. ఏం చేయాలంటే నీ ఎదుగుదల 10 మందికి కనిపించాలంటే దేవుని చెప్పిన మాటలు విన్నట్లయితే కదా. ఎవరు నిన్ను గమనించలేదు, ఎవరు నిన్ను గుర్తించలేదు, నువ్వు ఎవరికి తెలియని వ్యక్తి అయితే, ఆ ఊళ్ళో అబ్రహాం అంటే పిల్లలు లేని వాడా అనేవారు అనుకుందాం. అరే సంతానం లేదు కదా ఆ అబ్రహామా అని ఒక మాట మాట్లాడుతుండొచ్చు. కానీ దేవుడు పిలిచిన తర్వాత, తన స్థితిగతి మార్చిన తర్వాత, తన పరిస్థితి మార్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లలుగా మనం పిలవడుతున్నాం. ఏమైనా సో ఇక్కడ గమనిస్తే ఏంటిది? దేవుడు మనల్ని పిలుచుకున్నవాడు. సో మనం ఏం చేయాలంటే కేవలము చెప్పిన మాట వినాలి. ఎక్కడ మాట అండి? దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం విన్నట్లయితే ఏమవుతుంది? మై ప్రోగ్రెస్ విల్ బి ఎవిడెంట్ టు ఆల్. మనం చాలాసార్లు అడుగుతాం, పిల్లలకు వివాహం చేయకపోతే 10 మంది అడుగుతారు, వయసు వచ్చిందమ్మా ఇంకెందుకు చేయట్లేదు కదా. లేదు ఉద్యోగం చేయకపోతే వయసు పెరుగుతుంది కదా, ఇంత చదువుకుని ఎందుకు ఉద్యోగం అంటే పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. జనాలు మనల్ని గమనిస్తున్నారు. దేని గురించి? మన ఎదుగుదల చూడడానికి. నువ్వు ఎదగకుండా ఉన్నట్లయితే ఎవరు తప్పు? అది మన తప్పే. అంటే ఇది విశ్వాసంలో క్రైస్తవులుగా మనం దేవుని ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మనము తలగా ఉండాలి, తోకగా ఉండదు. మనం ఇచ్చువారుగా ఉండాలి, పుచ్చుకునే వారుగా ఉండాలి. అంటే ఎప్పుడు మారుతుంది అది? ఎప్పుడైతే నేను నా దేవుని విషయంలో సంపూర్ణంగా వాక్యానికి లోబడి, వాక్యానికి అనుసారంగా చేస్తే దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు. అప్పుడు నేను తలగా ఉంటాను. నేను తలగా ఉంటానని వాక్యంలో చెప్పింది నువ్వు చెప్పిన ప్రకారం చేస్తే కాదండి, నువ్వు దాన్ని అనుసరించాలి. అబ్రాహాంని విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు అబ్రాహాం విడవకుండా దేవుని ఇక్కడ కంఫర్టబుల్ ఉన్నాను, ఏదైనా ఆశీర్వాదం చేస్తే నేను ఇక్కడ ఆశీర్వించాను అడిగితే అది జరిగే పని కాదు. ఎందుకంటే అక్కడ ఆశీర్వాదం తనకు లేదు. నేను చూపెట్టే ప్రాంతానికి వస్తే అందరి అంటే ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే దిగజారి మాట్లాడుతున్నారో, ఎవరైతే గుడ్రాతనం చూస్తున్నారో, ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేయట్లేదో వాళ్ళ నుంచి నువ్వు దూరం వెళ్ళి నేను చెప్పిన మాట పైన నువ్వు ధ్యాస కలిగితే ఈ స్థితిగతులు మారుస్తావు. ఈరోజు ఏమని పిలుస్తాం అబ్రాహాన్ని? అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా పిలుస్తాం. హిస్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని పిలుస్తాం. విశ్వాసులకు తండ్రిగా ఎప్పుడు మార్చబడ్డాడండి? ఎప్పుడైతే దేవుని దర్శనము తీసుకొని, దేవుని చెప్పిన మాట తీసుకొని తన తండ్రి ఇంటిని, తన కుటుంబాన్ని, తన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు తన జీవితంలో వాక్యము కదా, అది ఆ వాక్యం తన జీవితం కార్యం చేస్తుంది. ఆ ప్రయాణం అంటే దాదాపు 25 ఏళ్ళు జరిగిన 25 years అయింది తనకు సంతానం కలగడానికి. అయినను ఆ 25 సంవత్సరాలు కూడా దేవుడు తన మాటని గమనిస్తాడు, తన ప్రవర్తనను గమనిస్తాడు, తన ప్రేమను గమనిస్తాడు, తన విశ్వాసాన్ని గమనిస్తాడు, తన ఓర్పును చూస్తాడు, తన సహనాన్ని చూస్తాడు, తన తగ్గింపును చూస్తాడు. అన్ని విషయాలను కూడా ఎవరైనా తిరిగితే భార్యని పిల్లల్ని సేవకులను తింటుంటారు. కానీ దేవుని దృష్టిలో చెప్పిన మాట చెప్పింది కదా అని ఒక్క పొలి కూడా పోనీకుండా సమస్తము చేస్తూ వచ్చిందండి.
సేరా ద్వారా తన తప్పిపోయినా కానీ దేవుడు దర్శించి గుర్తు చేసి నేను ఇష్మాయిని కాదు ఇస్సాక్ని ఇస్తాను, వాగ్దాన పుత్రుని ఇస్తానని మళ్ళీ గుర్తు చేసి ఇంకా టైం వెయిట్ చేయించి ఏం చేస్తాడు, మనకి చెప్పిన మాట ప్రకారం ఏమే ఫస్ట్ ఏం చూసాడండి, దేవుడు అబ్రాహాంలో స్పిరిచువల్ ప్రోగ్రెస్ చూసిన తర్వాత మెటీరియల్ ప్రోగ్రెస్ మనము గమనిస్తాము. 13వ అధ్యాయము 2వ వచనం చూసాం. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి ధనవంతుడై ఉండెను. ఏమంటారు? అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. సో ఆయనకి ఎలాంటి కొరత లేదండి. కొరత ఎందుకు లేదు? దేవుడు తన జీవితంలో జోక్యం చేసుకుని తన దగ్గర ఏది లేదు అని ఎరిగినవాడు. ధనము ఆస్తి అంతస్తు అంతా ఉంది, కానీ అబ్రాహాంతో ఉన్న చింత ఏంటిది? ఈ ఆస్తుల అంతస్తు కూడా వారసుడు ఎవరు? ఆ వారసుడు నా సేవకుడు ఎలియాజర్ ఉన్నదు, నా గర్భం ద్వారా పుట్టిన కొడుకు మాత్రమే నాకు వారసుడుగా ఉండాలి. కాబట్టి దేవుని సన్ని అడుగుతా ఉన్నాడు, వారసుడు ఎవరు? అందుకే దేవుడు ఏమన్నాడు, నేను నీకు వాగ్దానం పుత్రుని ఇస్తున్నాను, అయినా వారసుడిగా ఉండబోతున్నాను. సో దేని కొరకైతే ప్రయాసపడుతున్నావు, నీ దగ్గర ఏది లేదో దేవుడు ఎదిగేవాడండి. అబ్రాహాం దగ్గర సంతానం లేదు కాబట్టి దేవుడు చేసిన అబ్రాహాం పిలిచాడు. గొడ్రాతనం అనుభవిస్తున్న వ్యక్తిని పిలిచి నేను నిన్ను ఫలభరితంగా చేస్తాను. సంతానం ఉన్న వాళ్ళని పిలవచ్చు కదా, మరి ఆల్రెడీ ప్రామిస్ లేకుండా జన్మించినారు కాబట్టి. సో వాగ్దానం ఏమన్నాడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చి వాగ్దాన పుత్రుడుగా పిలిచిన ఆ వ్యక్తిని దేవుడు స్థిరపరిచాడు. సో మనం ఏం చేద్దామా, నా ప్రవర్తన, నా మాటలు, నా క్రియలు, నా ఆలోచనలు, నా మాటలు, నా ప్రేమ విషయంలో, సంతోషం విషయంలో, లేదా సమాధాన విషయంలో, విశ్వాసం విషయంలో, అనేక విషయాలు నేను తప్పిపోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయి. నేను ఆత్మీయ ఎదుగుదల మొదట నాకు దయచేయి, తర్వాత శారీరకంగా నేను ఎదుగుతాను. అబ్రాహాం మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు, ఎందుకు 25 లాంగ్ అంటే ఆ విశ్వాసంలో ఆయన ఫాదర్ ఆఫ్ ఫెయిత్ పిలువబడినంత వరకు కూడా దేవుడు చేశాడు, దానికి ఆలస్యం చేస్తూనే వచ్చినాడు. ఆ 25 సంవత్సరం కూడా అనేక శ్రమలను వెళ్ళినా కానీ ఇంకెంతకాలం దేవా అని అడిగాడు. అంటే తన శారీరక ఓర్పు నశించిన, శరీర గర్భం నశించిన, అన్ని చచ్చుబడిన తర్వాత దేవుడు చేశాడు, దేంట్లో అయితే జీవం లేదో జీవం లేని దాంట్లో జీవం పోసి సంతానం ఇచ్చుకున్నాడు. అంటే ఏదైతే అసాధ్యమో సాధ్యపరిచే దేవుడు ఆయనే. అందుకే దేవునితో సమస్తము సాధ్యం. సో సమస్తము సాధ్యపరచబడాలంటే నీలో ఏదైతే జరగట్లేదో, ఇంకా నీ జీవితంలో ఏదైతే ఆగిపోయిందో ఎక్కడి నుంచి మొదలవుతుంది? దేవుని వాక్యం నుంచి మొదలవుతుంది. దేవా, నువ్వు నాకు ఇచ్చిన హెచ్చరికలు ఒకళ్ళు పాటించకుండాట్లయితే నేను ఆత్మీయ ఎదుగుదలకు నేను విసర్జించి శారీరక ఎదుగుదల గురించి ప్రయాసపడితే అది జరగని పని. మొట్టమొదటిగా మనము స్పిరిచువల్ ప్రోగ్రెస్ కలిగి ఉండాలి, తర్వాత మెటీరియల్ ప్రోగ్రెస్ మనము అనుభవిస్తాం కదా. అందుకే వాక్యం రాయబడండి, సీక్ ye first the kingdom of God, నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతుకుడి, ఇవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. ఏవి? ఫస్ట్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ నీ జీవితంలో కలిగితే మెటీరియల్ ప్రోగ్రెస్ కూడా నీ జీవితంలో కలుగుతుంది. సో నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఆల్ నీడ్స్ విల్ బి మేడ్ ఇన్ హిస్ టైం. మనం ఎంత ప్రయాసపడినా ఎంత ఉరుకులాడినా కాదండి, దేవుని సమయంలో తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. సో నాతో పాటు మరి అబ్రాహాం తర్వాత ఇస్సాక్ని మనము ధ్యానిస్తాం. ఆదికాండము 26వ అధ్యాయము 3 వచనాలు గమనిస్తాం. 1 and 2. అక్కడ ఎక్కువ అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశంలో నివసించు, ఈ దేశమునకు పరమాశ్రయ ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించాను.
ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడును. చూడండి ఏమంటారు, అబ్రాహాం ఏమో ఒక దేశం ఉన్నాడు, ఉన్న దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళమని ఎవరికి అబ్రాహాంకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇస్సాకు దగ్గరకు వచ్చేసరికి అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. సో ఇక్కడ వాక్యం గమనిస్తాము. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసినై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలనగా నీకును నీ సంతానములకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానముల వలన సమస్త లోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడదురు. చూడండి, నేను నీ తండ్రితో ఒక వాగ్దానం చేసినాను, నీతో ఒక వాగ్దానం చేసినాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు గెరారు పట్టణంలో ఉండు. సో గెరారు పట్టణంలో ఉండాలంటే అక్కడ ఏముందండి, అక్కడ సమృద్ధి లేదు, ఎండిపోయిన నేల ఉన్నది, కరువు ప్రాంతం కలిగి ఉన్నది. ఆ కరువు ప్రాంతంలో ఇప్పుడు వాక్యం ఏమంటుంది, నువ్వు ఐగుప్తులకు వెళ్ళదు, గెరారు అనే పట్టణంలోనే ఉండు. తండ్రికమ్మ వెళ్ళమన్నాడు, కుమారుకమ్మ ఉండమని చెప్తున్నాడు. ఇప్పుడు కుమారుడు ఏం చేయాలి? తండ్రి అంటే దేవుడు తనకిచ్చిన ఆజ్ఞని పాటించాలి. ఏ విధంగా అయితే అబ్రాహాము ఆజ్ఞని పాటించడో అదేవిధంగా ఇస్సాకు కూడా దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని ఆజ్ఞని పాటించు ఏం చేయాలి? అక్కడే స్థిరపరచబడాలి. సో ఇప్పుడు ఇస్సాకు బాధ్యత ఏంటిది? ఇంతకుముందు ఏమన్నాను, స్పిరిచువల్ ప్రోగ్రెస్ అండ్ మెటీరియల్ ప్రోగ్రెస్. ఆత్మీయ ఎదుగుదల, తర్వాత శారీరక ఎదుగుదల, వస్తుపూర్వక ఎదుగుదల. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇస్సాకు కూడా మొట్టమొదటిగా ఆయన ఆత్మీయంగా ఎదగాలి. సో ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? తన తండ్రి ఏ అడుగుజాడలో నడుచున్నాడు, ఏ దేవుని అయితే నమ్మినాడు, ఆ దేవుని అడుగుజాడలో నడవటము, ఆ దేవుడు తనకిచ్చిన వాక్యాన్ని వాగ్దాన హెచ్చరికలు పాటిస్తూ ఏం చేయాలి? తను ముందుకు వెళ్తూ ఉంటాడు. సో అదే క్రమంలో తన మాటల్లోనూ, తన క్రియల్లోనూ, తన చేష్టలను, ప్రేమలోను, విశ్వాసంలోను, అన్నింటిలో అంటే మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్, ఇవన్నింటిలో కూడా క్రమం తప్పకుండా పాటిస్తూ వచ్చినాడు. తన చేతిలో విత్తనము దేవుని నామాన్ని నమ్మి, దేవుని వాక్యం నమ్మి అదే ఎండిపోయిన భూమిలో నాటడు. అదే సంవత్సరం మనము 100 ఫలితం కూడా గమనిస్తాం. ఇందుకు దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చేవాడు. వాగ్దానం ఇచ్చి అంటే ఆ రోజు దేవుడు ఇస్సాకు అబ్రాహాంకి యాకోబుకి వాగ్దానం ఇచ్చి నెరవేర్స్తే ఈరోజు నీకు నాకు కూడా వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము 100% నెరవేర్చబడుతుంది. సో మనం ఎక్కడికో పరిగెత్తి వెళ్ళాల్సిన అవసరం లేదండి. దేవుని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. గాడ్, ఇఫ్ యూ హ్యావ్ గివెన్ మీ ఎ ప్రామిస్, ఐ బిలీవ్ దిస్ ప్రామిస్ విల్ మేనిఫెస్ట్ ఇన్ మై లైఫ్. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానం నీకు గుర్తుండాలి. నీకు గుర్తుండాలంటే నువ్వు దాన్ని ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఆ వాక్యం నేను ఏం చేసి, ఆ వాగ్దానం ఏం చేసి నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాను. అందులో ఇస్సాకు విత్తనం నాటిన తర్వాత గొంతుకడ సరిగ్గా ఏం చేయలేదండి. ఏం చేస్తాడు? దేవా, ఈ ఎండిపోయిన భూమిలోనే, ఈ గిరారు పట్టణంలో, గిరారు ప్రాంతంలో ఉండుకున్న ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నా చేతిలో విత్తనాలు ఉన్నాయి, మరి ఇక్కడ నీళ్ళు లేవు, నేను మాత్రం ఎండిపోయిన నీళ్ళు భూమి అనగానే నేను విత్తనం నాటడం నేర్చుకున్నాను, నేను విత్తనం నాటుతాను. నువ్వు పంట ఇచ్చేవాడు కాబట్టి నేను విత్తనం నాటుతా, నీ వైపు చూస్తాను, విత్తనం నాటుతాను, నీ వైపు చూస్తాను, విత్తనం నాటుతాను, నీ వైపు చూస్తాను. ఎందుకంటే నీవు నాకు పంట ఇచ్చేవాడివి కాబట్టి. జనాలందరూ నన్ను చూస్తున్నారు, వీడు వెరివాడ, ఇక్కడ ఎందుకున్నాడు, వేరే దేశం వెళ్ళొచ్చు కదా అని 10 మంది మాట్లాడి ఉండొచ్చు. కానీ అందరు కూడా సమాధానం ఉన్నాడు, మీరు చెప్పిన మాట ప్రకారం నేను ఇక్కడ లేను. నా దేవుడు, నా తండ్రిని ప్రేమించి నా తండ్రిని పిలుచుకున్న దేవుడు, ఆ పరలోకంలో దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు, ఇక్కడే ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను.
అందరూ అపహాస్యం చేసినాను. కుటుంబ సభ్యులు ఉండొచ్చు, అక్కడ ఉన్న సేవకులు ఉండొచ్చు, లేకపోతే గెరార్ పట్టణం అభిమేలకులో కింద వాళ్ళు అందరూ కూడా బహుశా అనేక మాటలు మాట్లాడి ఉండొచ్చు. అయినను పరాయి ప్రాంతంలో, పరాయి దేశంలో ఏం చేశాడు? అక్కడ నిలబడి దేవుని వాక్యం అనుసారంగా చేస్తూ వచ్చినాడు. తన జీవితంలో ఏం జరిగిందో మనం గమనిస్తాం. అదే అధ్యాయం 12-13 వచ్చినాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. చూడండి, ఇస్సాకు ఆ దేశముండున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఏం చూడండి, విత్తనము వేసి అదే సంవత్సరము 100 ఫలితము పొందుకున్నాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆ ప్రాంతంలో ఉన్న రాజు ఆశీర్వదించలేదు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆశీర్వించలేదు, కానీ యెహోవా అతనిని ఆశీర్వదించి ఏమైందంట? కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం తనపైకి వచ్చిందో ఆ మనుషుడు గొప్పవాడాయను. అదే కాదు ఏమైందంట? అతడు మిక్కిలి గొప్పవాడు వాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇంగ్లీష్ అంటే, అండ్ ద మ్యాన్ waxed great and went forward and grew until he became very great. ఇంగ్లీష్లో వర్షన్ అయితే ఈ విధంగా రాస్తుంది. చూడండి, the man began to prosper and continued prospering until he became very prosperous. ఏమైందండి? ఆయన ఎదుగుతున్నాడు, ఆ ఎదగటము కంటిన్యూ చేస్తున్నాడు, ఎదుగుతూనే ఉన్నాడు. ఎంతవరకు ఎదుగుతున్నాడంటే ఏమైంది? అత్యధికంగా దేవుడు తనని ఏ సంవత్సరం అండి? అదే సంవత్సరం కరువు ప్రాంతంలో, కరువు పరిస్థితుల్లో అదే సంవత్సరం కరువు అంతా అయిపోయిన తర్వాత కాదు, కరువు ఒక పక్కన కరువు ఉన్నది, ఒక పక్కన విత్తనం వేస్తాడు, ఒక పక్కన పంట తీసుకున్నాడు, ఆ పంట అనుభవిస్తూ వచ్చినాడు, ఎదుగుతూ ఉన్నాడు. ఎవరు గమనిస్తున్నారు? ఇస్సాకు గెరార్ పట్టణానికి ఏ విధంగా వచ్చాడు? ఒక ఫారినర్గా వచ్చినాడు. ఆ ఫారినర్ ఎవరు గమనిస్తున్నారు? గెరార్ పట్టణంలో రాజులు వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. అంటే హిస్ ప్రోగ్రెస్ వాజ్ ఎవిడెంట్ టు ఆల్ ద కంట్రీ పీపుల్. ఫస్ట్ ఏం ప్రోగ్రెస్? దేవుని వాక్యానికి అనుసారంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ వచ్చినాడు. తర్వాత శారీరకంగా ఎదగటం మనం గమనిస్తున్నాం. సో మన అందరూ కూడా హెచ్చరిక ఏంటంటే, మనము మొట్టమొదటిగా ఆత్మీయంగా ఎదగాలి, తర్వాత శారీరక వస్తుపూర్వకంగా ఖచ్చితంగా ఎదుగుతాం. అందుకే వాక్యం రాయబడ్డది, నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు. యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. అంటే ఏంటి? నీ కష్టాన్ని అనుభవించాలంటే దేవుడు లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. దేవుడు నేను కష్టపడుతున్నాను, నువ్వు కష్టాన్ని ఆశ్రయించు, నేను కష్టాన్ని అనుభవిస్తాను. సో నీకు వచ్చే సంపాదన నీ దృష్టిలో పెద్దదైనా చిన్నదైనా కానీ అది సరిపోయేలాగా దేవుడు అనుకూలత చేస్తాడు. నువ్వు 10,000 సంపాదించి 20 చేసి 30 చేసి లక్ష రూపాయలు సంపాదించు, కొన్నిసార్లు ఎంత సంపాదించినా సరిపోదండి. కానీ వాక్యం కలుసాగా దేవునికి మన సంపాదనని సమర్పించుకుంటే, నా సంపాదనని దేవునికి సమర్పించుకుంటే ఏం చేస్తాడంటే, దేవుడు నా కష్టాన్ని ఆశీర్వదిస్తాడు, నా కష్టాన్ని నేను అనుభవిస్తాను. అనుభవించడం అంటే ఏంటిది? నా కష్టంతోనే నేను సమస్తం కొనుక్కోగలుగుతాను, నా కష్టంతోనే నేను కుటుంబాన్ని పోషించగలుగుతాను, నా కష్టంతోనే నాకు ఏదైతే అక్కర అవసరతలోనే అది తప్పకుండా క్రమంగా తీర్చబడుతూ ఉంటాయి. ఎవరు? నేను దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాను కాబట్టి దేవుడు నా కష్టానికి ఫలితం ఇస్తూ వచ్చు. సో ఏం మనకి స్పిరిచువల్ ప్రోగ్రెస్, తర్వాత మెటీరియల్ ప్రోగ్రెస్. ఇక్కడ గమనిస్తే చూడండి, అదే అధ్యాయం 16వ వచనం గమనిస్తాం. ఏమంటారండి?
Abimelech said to Isaac, "Go away from us, for you are much mightier than we." ఒక రాజు, ఆ దేశానికి రాజు అంటే హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్నవాడు. ఒక రాజు ఎవరికి వస్తున్నాడు? ఒక ఫారినర్ దగ్గరకు వస్తున్నాడు. ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి కానే కాదు. ఆన్ ద వేలో వచ్చి అక్కడ ఉండిపోయినాడు. దేవుడు తనని దర్శించి ఇక్కడ ఉండమన్నాడు కాబట్టి అక్కడ ఉండిపోయినాడు. ఆ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమైందంట, ఆ రాజు వచ్చి ఇస్సాకుతో ఏమని మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపో, ఎందుకంటే నీవు మాకన్నా బహు గొప్పగా ఉన్నావు. యు ఆర్ మచ్ మైటియర్ దాన్ అస్. అంటే మా రాజ్యం అంతా కలిపితే, నీ ఒక్క కుటుంబంతో కలిపితే, నీ ఒక్క కుటుంబమే, నువ్వు ఒక్కడే మాకన్నా ధనికుడుగా ఉన్నావు, నువ్వు ఒక్కడే మాకన్నా బలవంతుడుగా ఉన్నావు. వాళ్ళకేం భయం పట్టుకుంది? ఇస్సాకు ఈ విధంగా వదిలేస్తే మా రాజ్యాన్ని దోచేస్తాం, మేము తనకు బానిసలుగా అయిపోతాం. అంటే ఆ గెరార్ అనే దేశం, ఆ గెరార్ అనే పట్టణము ఇస్సాకు సంపాదించిన సంపదనని తట్టుకోలేకపోయిందండి. మనిషి వెళ్ళిపో అన్నంత వరకు కూడా అక్కడ నుంచి ఇస్సాకు కదలలేదు. ఎందుకు? దేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. దేవుడు ఆజ్ఞాపించిన తర్వాతనే అక్కడ నుంచి వెళ్ళిపోవటం మనము గమనిస్తాం. అంటే హిస్ ప్రోగ్రెస్ వాజ్ ఎవిడెంట్ టు ఆల్. ఆయన ఎదుగుదల ప్రతి ఒక్కరికి కనిపించాను. అంటే ఈయన గొప్ప చెప్పుకోవట్లేదు, ఇదిగో నేను 100 ఫలితాన్ని తీసుకున్నాను కాబట్టి ఇదిగో అభివృద్ధి రాజాలు నన్ను చూడు, ఏ రోజైతే నేను నీ దగ్గర వచ్చినానో నువ్వు నన్ను చంపేసి నా భార్యను తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినావు, లేకపోతే నువ్వు నన్ను తక్కువగా చూసినావు, అవన్నీ కండిషన్ చెప్పట్లేదండి. ఆయన నువ్వు నిరూపించుకోవట్లేదు. దేవుని వాక్యానుసారంగా చేసిన తర్వాత ఆత్మీయ ఎదుగుదల ప్రకారం, అంటే ఆత్మీయ ఎదుగుదల ఏంటంటే ప్రేమలను, మాటలను, క్రియలను, ప్రవర్తనలు అన్నిట్లో కూడా మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్, అన్నిట్లో కూడా తన ప్రాముఖ్యత కలిగినాడు. కాబట్టి ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. తనకు దేవుడు ఇచ్చిన విశ్వాసం అనే విత్తనం ఏం చేస్తాడు, క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నాడు. దేవుని వాక్యానికి విధేయత చూపెట్టినాడు, దేవుని వాక్యాన్ని లోబడినాడు. ఆయన ఏం చేస్తాడు, స్పిరిచువల్ ప్రోగ్రెస్ మీద ధ్యానం కలిగినాడు. కాబట్టి బి అన్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్. అదే రాజు విషయంలో రాజు దగ్గర వెళ్ళి కొట్లాడినట్లయితే, నువ్వు నా భార్య ఏ విధంగా తీసుకుంటావు, నా భార్య మీద నువ్వు ఏ విధంగా కన్నేస్తావు అని తనతో గొడవపడితే తన ప్రవర్తన పోగొట్టుకునేవాడు. దేవుడు చేశాడు, ఇస్సాకు అక్కడ నేను నిన్ను గమనిస్తాను కాబట్టి నీ పక్షాన్ని రూపింపబడే ఏ ఆయుధము వర్ధిల్లదు, నేను కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. సో నీ పైన, నీ భార్య పైన, నీ ఆస్తుల పాస్తుల పైన ఎవరు కన్నేసినా కానీ ఏం చేస్తాను, వాళ్ళు నేను తొలగిస్తాను. అభిమేలకు వాళ్ళ ప్రజలు తప్పు చేయకపోయినా కానీ దేవుడు దర్శించి వాళ్ళు తప్పు చేయకుండా కాపాడాడు. అంటే తన ప్రజల్ని కాపాడుకునే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. కాబట్టి సో నిన్ను నన్ను కాపాడే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. సో మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎవడేమన్నా కానీ, ఏ పొలిటికల్ పార్టీ కానీ, ఏ లీడర్ కానీ, నీవు తన బిడ్డగా ఉన్నట్లయితే, నువ్వు తన సొత్తుగా ఉన్నట్లయితే, తన వెల చెల్లించి సంపాదించిన సొత్తుగా ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. హల్లెలూయా, ఆమేన్. నన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. సో దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ నేను ఖచ్చితంగా తృప్తిగా నేను బ్రతుకు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డాడు, దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తాను కాబట్టి దేవా నేను చనిపోను, బ్రతుకుతాను, నీవు నా పట్ల చేసిన కార్యాన్ని నేను ప్రకటిస్తాను. దినముల లెక్క సంపూర్తి చేస్తుందని మాత్రం చూస్తుంది. 120 సంవత్సరాలు. ఎందుకంటే నువ్వు వాక్యంలో రాయబడ్డది సంపూర్ణ ఆరోగ్యంతో, బలము, శక్తితో నేను ఏం చేస్తాను, దీర్ఘాయుష్తో నీవు నన్ను తృప్తిపరచలేదు. నీ ఒప్పుకోను, నీ హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు ఆ క్రియ జరుగుతుంది. ఇస్సాకు హృదయంలో నమ్మినాడు, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నాడు, విత్తనం నాటుతున్నాడు. దేవా నువ్వు చెప్పిన వాడే విత్తనం నాటుతున్నావు, నీవు చెప్పిన వాడే విత్తనం నాటుతావు. ఈ విత్తనంకి ఫలితం నువ్వు ఇవ్వాలి, అభిమేలకు కాదు, ఈ రాజ్యం కాదు, నీ పైన ఆధారపడుతున్నావు. నువ్వు ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ మై ఓన్ అండర్స్టాండింగ్. స్వబుద్ధిని చేసుకొని నా పూర్ణ హృదయంతో నేను నీ పైన నమ్మకం కలిగినాను కాబట్టి ఇదిగో ప్రతి విత్తనం వెనకాల నేను ఫలము చూస్తున్నాడు కాబట్టి ఆ ఫలితాన్ని చూడగలిగినాడు, పొందగలిగాడు, అనుభవించగలిగాడు. అభిమేలకు వచ్చి, బాబు నువ్వు మాకన్నా బలవంతుడుగా కాబట్టి మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఎందుకు? నువ్వు ఏ విధంగా మా దేశానికి వచ్చావో నువ్వు ఆ విధంగా లేవు కదా.
ఒక దిగ్గజారిన పరిస్థితిలో నువ్వు మా దేశానికి వచ్చినావు, ఒక క్వశ్చన్ మార్క్తో వచ్చినావు, సమాధానం లేని పరిస్థితికి వచ్చినావు, దుఃఖంతో వచ్చినావు, బాధతో వచ్చినావు, వేదనతో వచ్చినావు కదా. పట్టణం వెతుక్కుంటా వెళ్తూ నువ్వు ఎక్కడ స్థిరపరచబడాలని నువ్వు వెతుక్కుంటా వెళ్ళినావు. కానీ ఈరోజు నువ్వు మాకన్నా ధనికుడుగా అయినావు, నువ్వు మాకన్నా బలవంతుడుగా అయినబడి దయచేసి మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళు. ఏమైనా ఆ స్థాయికి దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆశపడుతున్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు తండ్రి మనము ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. సో నాతో పాటు యాకోబు జీవితం గమనిస్తాము. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 3-4 వచ్చింది. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములను నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీకు దరఖాస్తులైన దేశమును అనగా దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన అనగా నీకును నీతో కూడా సంతానములకు అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయుగా కానీ అతను దీవించి చూడండి, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే ఇస్సాకు యాకోబుతో మాట్లాడుతున్నారు. అవన్నీ దాంట్లో ముందు వచ్చిన చదవట్లేదు. ఇచ్చిన వాగ్దానం ఏంటిది? మే గాడ్ ఆల్మైటీ బ్లెస్ యూ అండ్ మేక్ యూ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై యూ దట్ యూ మే బీ అన్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్. ఇస్సాకు ఎంతమందిని పంపిస్తున్నాడు? లాభం దగ్గరికి ఒక్కడే పంపిస్తున్నాడు. కానీ అంటే ఎలాంటి ప్రవచనం చేస్తున్నారు, ఎలాంటి వాగ్దానం చేస్తున్నారు? కంపెనీ ఆఫ్ పీపుల్స్, విస్తారమైన జనం సమూహము నువ్వు కలిగి ఉండాలి అని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అండ్ గివ్ యూ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. చూడండి, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. నా ఆశీర్వాదం నీ పైన రావాలని అనట్లేదండి. మీ తాత ఆశీర్వాదం నీ పైన రానుగాక. ఎందుకంటే నేను కూడా మీ తాత పొందుకున్న ఆశీర్వాదం విషయంలోనే నేను పొందుకున్నాను. సో నా తండ్రి అయిన అబ్రాహాంతో మాట్లాడిన మాటలు, నా తండ్రి అయిన అబ్రాహాం మీద విడుదల చేసిన వాగ్దానం నిబంధన నీ జీవితంలో నెరవేర్చబడింది. ఎవరి జీవితంలో? నా సంతానం జీవితంలో నెరవేర్చబడింది. అంటే ఏంటిది? ఇస్సాకు అనుభవించినాడు. నా అనుభవ ప్రకారం, ఎక్స్పీరియన్స్ ప్రకారము, మే ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్ and give you the blessing of Abraham to you and to your descendants. నీకును నీ సంతానానికి, నీ పిల్లలకి అది కలుగును గాక. with that you may inherit the land in which you are a stranger which God gave to Abraham. నువ్వు ఏ దేశంలోకి అయితే వెళ్తున్నావో అక్కడ ఏంటి? నువ్వు అక్కడ ఒక ఫారినర్, స్ట్రేంజర్. నువ్వు స్ట్రేంజర్ వెళ్తున్నావు. నేను ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. ఒక పరాయ వ్యక్తిగా నువ్వు వెళ్తున్నా కానీ నువ్వు ఏ పరాయ వ్యక్తిగా నువ్వు ఆ దేశంలో అడుగుపెడతావు, ఆ దేశం దేవుడు నీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అబ్రాహాంతో ఆల్రెడీ వాగ్దానం చేసినాడు. చూడు, మన బాధ్యత నువ్వు కేవలం స్వాధీనపరచుకోవాలి. నువ్వు వెళ్ళి స్వాధీనపరచుకో. అదొక హెచ్చరిక. ఆ వెళ్తున్న మార్గంలో 15 వచ్చిన దగ్గర ఆగుదాం. చూడండి, అక్కడ కూడా ఇస్సాకు ఒక నిద్రలో పడుకొని నిచ్చెన చూస్తున్నాడు. దేవదూతలు వెళ్తాం రావటము, ఆ ప్రాంతాన్ని ఆయన అభిషేకిస్తాడు. ఇప్పుడేమన్నాడు? 15 వచ్చాము. ఐ యామ్ విత్ ఎవరు? ఏ దేవుడైతే నేను పిలుచుకున్నాడో, ఏ దేవుడైతే నీకు నిబంధన చేస్తాడో, ఐ యామ్ విత్ యూ. దేవుడు నీకు నాకు తోడైనాడు. అండ్ ఐ విల్ గో విత్ యూ, ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ ఐల్ సే ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు దిస్ ప్లేస్. నువ్వు ఏ ప్రాంతంలో వెళ్తున్నావు ఆ ప్రాంతంలో కేవలం కొద్ది సమయం మాత్రమే గడుపుతూ అక్కడ జీవితంతో నువ్వు అక్కడ ఉండవు. నువ్వు అక్కడ వెళ్ళి నువ్వు తిరిగి వస్తున్నప్పుడు ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు ద ప్లేస్ విచ్ ఐ హ్యావ్ గివెన్ టు యువర్ ఫాదర్స్. ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫోర్సేక్. నేను నిన్ను ఎన్నడూ విడువను
ఎన్నడూ విడవను అంటే ఏంటిది? నువ్వు ఎక్కడ వెళ్తున్నావో నేను నీతో పాటు అక్కడికి వస్తాను. ఐ విల్ నాట్ ఫార్సేట్ యూ. నీ మామ నిన్ను మంచిగా చూసుకున్నా చూసుకోకపోయినా, మోసం చేసినా చేయకపోయినా కానీ నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను ఎన్నడూ విడవను, ఎడబాయను. యాకోబు బయలుదేరినప్పుడు తన చేతిలో కేవలం ఒక కర్ర మాత్రమే ఉన్నదండి. ఇప్పుడు ఏం చేయాలి? లాభాన్ దగ్గరకు వచ్చి ఏ విధంగా ఆ కొన్ని సంవత్సరాలు అక్కడ బ్రతికినాడు మనం ఎదిగిన వారు. అనేక సార్లు మోసపోతూ వచ్చినాడు. కానీ ఆయన అక్కడ బ్రతికిన కాలం అంతా కూడా, నివాసం చేసిన కాలం అంతా కూడా ఏం చేశాడు? ఆయన స్పిరిచువల్ గ్రోత్ మనం గమనిస్తాం. స్పిరిచువల్ ఏమని గమనిస్తాం? స్పిరిచువల్ ప్రోగ్రెస్. మామ మోసం చేసిన గొడవడిన నోరు మూసుకొని ఇంకొక 7 సంవత్సరాలు రెండో కూతురు కూడా చేస్తాడు. మామ మోసం చేస్తే నోరు మూసుకొని ఇంకొక 7 సంవత్సరాలు ఎక్స్ట్రా పని చేస్తూ వచ్చాడు. అంటే ఏంటిది? తన మాటలను, తన ప్రవర్తనను, ప్రేమలోను, విశ్వాసము అన్నిట్లో కూడా ఎదగడం నేర్చుకున్నాడు. కాబట్టి ఆ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు మామతో. ఆ 20 సంవత్సరాలు కూడా క్రమక్రమంగా ఎన్నిసార్లు మోసం చేశాడు, అన్నిసార్లు ఓర్పు సహనం కలిగి దేవుడు తనకు తోడండి తనని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. ఎవరు గమనిస్తున్నారు? లాభాన్ని గమనిస్తున్నాడు. తన కుటుంబ సభ్యులు గమనిస్తున్నాడు. ఏమని ధ్యానిస్తాము? యువర్ ప్రోగ్రెస్ విల్ బి ఎవిడెంట్ టు ఆల్. నీ ఎదుగుదల అందరి కూడా కనబడుతుంది. తేటగా కనబడినట్లు వాక్యం సెలవుస్తుందండి కదా. యాకోబు మోసగాడు అయినా కానీ లాభం దగ్గర వచ్చి మోసం చేయలేదు. తన జీవితంలో ఒకసారి అన్న దగ్గర మోసం చేస్తాడు, తర్వాత మోసం చేయలేదు. అయినా మోసపోతూ వచ్చాడు కానీ దేవుడు తనకి తోడండి, నేను నేను విడువను, ఎడబాయను. నువ్వు మరొకసారి నీ దేశానికి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళ తండ్రి ఇస్సాకు యూ విల్ బికమ్ కంపెనీస్ అన్నాడు, పీపుల్ ఆఫ్ కంపెనీస్, జన సమూహంగా మార్చబడతావు. అదే జన సమూహంగా తిరిగి రావటము మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు? దేవుడు తనకి తోడైనాడు కాబట్టి. ఆర్ స్టక్ ఆర్ ప్రోగ్రెసివ్. ఒకరు యాకోబు వచ్చి అక్కడ ఎదగకుండా ఉన్నట్లయితే ఏమవుతుంది? ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోతాడు. మనం చూసినాం, అబ్రాహాము ఎదిగినాడు, ఇస్సాకు ఎదిగినాడు, యాకోబు కూడా ఎదిగినాడు. దేంట్లో? మొట్టమొదటిగా ఆత్మీయ ఎదుగుదల తర్వాతనే శారీరక ఎదుగుదల వల్ల గమనించినారు. సో మనము ఎదగాలని ఆలోచన కలిగినట్లయితే, మనం ఎదగాలని ఆసక్తి కలిగినట్లయితే, ఇంకా ఎందుకు ఎదగట్లేదు? నీ సంపాదన గురించి కాదు, నువ్వు ఆత్మీయంగా ఎదగట్లేదు కాబట్టి శారీరకంగా మనం కుక్కిబడి ఉన్నావు. నీకు డెలివరెన్స్ కావాలి, నీకు విడుదల కావాలంటే నువ్వు మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని, దేవునికి రాజ్యానికి సంబంధించిన విషయాలు నువ్వు ఎదుగు. తర్వాత నీ ఎదుగుదల నువ్వు ఎవరు చూస్తారు? నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు. 10 మంది వచ్చి చెప్తారు, వాట్ ఈస్ ద రీజన్ దట్ వీ సీ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద రీజన్? నీ సక్సెస్కి కారణం ఏంటిది? లోకంలో చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేదండి. నా వెనుకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి సక్సెస్ అయినాను కాదు. నేను సక్సెస్ అయిన కారణం ఏంటిది? నేను వాక్యానికి అనుసారంగా ప్రవర్తన మార్చుకున్నాను. నా మాటలు, నా చేష్టలు, నా క్రియలు, నా ఆలోచనలు, నా తలంపులు, ప్రేమ విషయంలో, సంతోషం విషయంలో, సమాధానం విషయంలో, విశ్వాసం విషయంలో నేను ఎదుగుతూ వచ్చినాను. ఆత్మీయ ఎదుగుదలకి నేను ప్రాముఖ్యత ఇచ్చినాను. ఇదిగో శారీరకంగా నేను ఎదుగుతూ వచ్చినాను. ఎవరు చేశారు? దేవుని వాక్యానికి అనుసారంగా దేవుని వాక్యము నన్ను హెచ్చించింది, నన్ను నడిపించింది. సో దాంట్లో మనము గమనించాలి. చూడండి, 32వ అధ్యాయము 10వ వచనం. I am not worthy of the least of all the mercies and of all the truth which you have shown your servant, for I crossed over this Jordan with my staff, and now I have become 2 companies. Hallelujah. యోర్దాను ఎట్లా దాటినాడని? ఒక కర్రతో మాత్రమే నేను దాటినాను. కానీ ఈరోజు 2 దశాబ్దాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఏమైందంట?
2 కంపెనీస్గా మార్చేందుకు మన తండ్రి తన జీవితంలో వాగ్దానం విడుదల చేస్తున్నాడు. తన తండ్రి చెప్పిన మాట ప్రకారము దేవుడు తన మధ్యదారుని దర్శించి నేను నిన్ను ఎన్నడు విడువను ఎడబాయిన వాక్య ప్రకారము ఏమైందంటే తన ఎదుగుదల ఎవరు చూస్తున్నారు? అందరూ చూస్తూ వచ్చినారు. లాభాన్ని చూసినాడు. నీ కారణంగానే నేను నా ఇంట్లో అభివృద్ధి చూసినాను. God is with you. I believe and I know because God is with you, we are seeing growth in our life. Because of me, యాకోబు కారణంగా లాభాను ధనికుడుగా అయినాడు. సో జనాన్ని మనల్ని మోసం చేస్తున్నా చింతించాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కనుగొన్నాడు. సో ఇప్పుడు యాకోబు ఏం చేయాలి? వాళ్ళ మామ మోసం చేస్తే కానీ నమ్మకంగా విశ్వాసంగా దేవుని వాక్యానికి అనుసారంగా దీనత్వం కలిగి తగ్గింపు కలిగి ఆయన పని చేసుకుంటా పోయినాడు. కాబట్టి లాభాన్ని ఎన్ని కండిషన్స్ పెట్టినా ప్రతి కండిషన్లో ఆయన నెగ్గుతూ వచ్చాడు, గెలుస్తూ వచ్చాడు, ఆయన అభివృద్ధి చూస్తున్నాడు. ఇంకా పంపించాల్సిన సమయం వచ్చినా కూడా పంపించకుండా ఉన్నట్లయితే వాళ్ళ మామ నుంచి పరిగెత్తి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. పరిగెత్తి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానం, నేను నిన్ను ఇక్కడ విడువను ఎడబాయను. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను తిరిగి వచ్చినప్పుడు నేను దశభాగం చెల్లిస్తాను అని ఒప్పుకొని చేసి వెళ్ళినాడు. వచ్చిన ప్రకారము ఆయన దశభాగం ఇచ్చినాడు. ఆయన అక్కడ ఆ ప్రాంతాన్ని అభిషేకించినాడు. మన మాట ఇస్తే మాట నెరవేర్చాలి. మనం ఒప్పుకోలు చేస్తే మన ఒప్పుకోలు ప్రకారం మనము ఇఫ్ యూ మేక్ షూర్ దట్ యూ ఫుల్ఫిల్ దట్ వావ్. చాలాసార్లు దేవుని దృష్టిలో మనము దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే, నువ్వు నాకు సంతానం ఇస్తే, నువ్వు నాకు అది చేసి ఇది చేస్తాను చాలాసార్లు ఒప్పుకొని చేస్తాం, ఒప్పేస్తాం. ఇవ్వకముందు ఒకలాగా ఉంటుంది, ఇచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది. కొన్ని దేవునితో నువ్వు ఎలాంటి ఒప్పుకోలు చేస్తే ఆ ఒప్పుకోలు మీద నువ్వు నిలబడాలి. అన్న కూడా అదే చేసినది. ఒప్పుకోలు చేసింది సంతానం ఇచ్చిన తర్వాత తన మనసు మారాలి. ఏమన్నది? నువ్వు నాకు సంతానం ఇచ్చిన కాబట్టి ఇదిగో ఆ కుమారుని ఈ రాజ్యంలోకి అప్పచెప్తుంది. సమయంలో నా ఇంటి వాడు కాదు, నీ ఇంటి వాడు సమయంలో నువ్వు ఏమన్నా చేసుకో, ఏమైనా చేస్తావు, ఇక్కడికన్నా వాడు. అలాంటి మనస్తత్వం మనకు ఉండాలి. సో లెట్ us work. Are you stuck or progressing? క్వశ్చన్ ఎవరైనా అడిగితే యూ షుడ్ సే ఐ యామ్ ప్రోగ్రెసింగ్. నేను ఎదుగుతున్నాను. నా ఎదుగుదల తేటగా అందరికీ కనబడుతున్నది. వస్తుపూర్వక ఎదుగుదల కాదని మొట్టమొదటిగా ఆత్మీయ ఎదుగుదల కావాలి. మన ప్రవర్తన ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సంతోషంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, క్షమాపణ తత్వంలో ఎదగాలి. దేవుని కృపను బట్టి దేవుని వాక్యానుసారంగా మనం ఎదుగుతున్నట్లయితే 100% ఈ ముగ్గురు కూడా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఏ విధంగా అనుభవిస్తూ వచ్చినారు వాళ్ళ జీవితంలో, వాళ్ళు ఏ విషయం కష్టపడ్డారండి. కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి అంటే దేవుడు వాక్యానికి లోబడి కష్టపడ్డారు. కష్టాన్ని దేవుడు ఫలితం ఇచ్చి ఏం చేస్తాడు? అందరూ కూడా చెప్పుకునే విధంగా దేవుడు వాళ్ళ స్థాయిని మార్చినాడు. అబ్రాహాము ఎందుకు ధ్యానిస్తున్నాము? సంతానం లేని పరిస్థితిలో 100వ వయసులో 100 years ఓల్డ్ వ్యక్తి సంతానం కలగడం గమనిస్తాం. ఎండిపోయిన నేలలో ఇస్సాకు విత్తనం వేయడం గమనిస్తాం. మోసపోతున్న పరిస్థితిలో కూడా ఆయన కష్టపడి భార్యతో సంపాదించినాడు, మామగారి కూడా సంపాదించి పెట్టినాడు. తన జీవితాన్ని మార్చాడు. తనని యాకోబుని ఇశ్రాయేల్గా పేరు మార్చాడు. ఇక మీదట నువ్వు మోసగాడివి కాదు, చెల్లుకి చెల్లు. నువ్వు మోసం చేసినావు, నువ్వు మోసం వినావు, అక్కడికి చెల్లుకి చెల్లు. నెక్స్ట్ ఏంటిది? నీ పేరు మారుస్తారు, నువ్వు ఇశ్రాయేల్గా పిలువబడు. హల్లెలూయా. సో మనల్ని మనము పరిశీలించుకుంటాం, మనల్ని మనం వ్యక్తిగతంగా గమనిస్తాం. యోసేపు అలాంటి జీవితం జీవించిన వాడండి. ఐగుప్తుకి ఎట్లా వెళ్ళాడు? బానిసగా వెళ్ళినాడు. బయటికి ఏ విధంగా వచ్చాడు? ప్రధానమంత్రిగా వచ్చాడు. ఈ ప్రయాణంలో బానిసత్వం నుంచి ప్రధానమంత్రి అయ్యేందుకు కూడా తన మాటల్లోనూ, క్రియల్లోనూ, చేష్టలను, ప్రవర్తనను ఏం చేశాడు? దేవుని మహిమార్థం కనుక ఆయన అక్కడ నిలబడ్డాడు, స్థిరపరచబడ్డాడు. కాబట్టి ఎవరు హెచ్చించినారు? క్రమక్రమంగా పరిస్థితులన్నీ కూడా ఆయనకు అనుకూలంగానే వస్తాయి. చెరసాల పైన మంచి జరిగింది, ఆ 44 ఇంట్లో ఉన్న మంచి జరిగింది, నష్టం జరిగింది. కానీ ఆ నష్టం ద్వారా మేలు జరుగుతూ వచ్చింది. చెరసాలలో వేయకపోతే ఆ 2 కళలు
భావం చెప్పేవాడు ఉండకపో. భావం చెప్పినందుకే వాళ్ళు మర్చిపోయినా తగిన సమయంలో గుర్తుపెట్టుకునే 2 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది కాబట్టి ఏమైంది, దేవుడు అదే దర్శనం ద్వారా అదే కళ ద్వారా యోసేపుని బయటికి తీసుకురావడము, యోసేపు ద్వారా కళ భావం చెప్పడము, యోసేపుని హెచ్చించడం మనం గమనిస్తున్నాం. యెహోషువ చెప్పిన మాటలు ఏంటిది, నీ ఎదుట ఏ మానవుడు నీ ఎదుట నిలబడడు. నో మ్యాన్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ అగేన్స్ట్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. సో యెహోషువ కూడా ఆయన ప్రతి దేశాన్ని గెలిచినాడు. చేసిన తప్పు కారణంలో ఒక యుద్ధం ఓడిపోయినా కానీ తన బ్రతికిన కాలం అంతా కూడా ఏ ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు, ఓటమి చూడలేదు తను. ఎందుకు? వాగ్దానం తీసుకున్నాడు. వాక్యానికి అనుసారంగా యెహోషువ మొదటి గమనిస్తే, నా ధర్మశాస్త్రము నీ హృదయమైన పలక మీద రాయబడాలి, కుడికి అయినను ఎడమకి అయినను నేను తొట్టిల్లిపోవద్దు. సో ఆ విధంగా నడుచుకున్నాడు కాబట్టి యెహోషువ అన్నాడు. ఒక్కసారి ఆ మాట గమనిస్తాం. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం. సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో అది అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో. అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నది వారి దేశములను సేవించదరు. నేడు మీరు కోరుకుండి మీరెవరిని కోరుకును, నేను నా ఇంటి వారిని ఎక్కువ వారిని సేవించదను అని. చూడండి, చివరి జీవితంలో చివరి దశలో ఏమన్నాడు, నా మట్టుకైతే నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తాను, మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను, మీరు ఎవరైనా సేవించుకోండి, నాకు సంబంధం లేదు, కానీ నా మట్టుకైతే నేను ఏమన్నాడు, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదను. నువ్వు అమూల్యం వాళ్ళ దేవతలను సేవిస్తావా, వాళ్ళ దగ్గర వెళ్తావు, ఏమైనా చేసుకో. మీ అనుభవం, మీ ఇంతకాలం మీరు నాతో ఉన్నారు, మీ బ్రతుకులు మీ స్థితిగతులు అన్నీ కూడా దేవుడు మార్చాడు. ఏ యుద్ధం కూడా ఓడిపోలేదు. మరి నీ అనుభవం ప్రకారం నువ్వు ఏ దేవుని సేవిస్తావు, నీ అనుభవం ప్రకారం నువ్వు ఏ దేవుని సేవిస్తావు మీరు డిసైడ్ చేయండి. నా డిసిషన్ అయితే నేను తీసుకున్నాను, నా డిసిషన్ ఏంటిది, బట్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. జోషువ ఏమన్నాడు, నేను నా ఆత్మీయ ఎదుగుదల విషయంలో నేను ప్రయాసపడుతున్నాను. యోసేపు ఆత్మీయ ఎదుగుదల విషయంలో ప్రయాసపడ్డాడు, శారీరకంగా ఎదిగినాడు, తను కాపాడుకోగలిగినాడు, తన దేశాన్ని కాపాడుకోగలిగినాడు, తన కుటుంబాన్ని కూడా కాపాడుకోగలిగినాడు. కరువు ప్రాంతంలో నశించుకోవాల్సిన కుటుంబాలను, దేశాలని యోసేపు ద్వారా దేవుడు కాపాడగలిగినాడు. యెహోషువ ద్వారా ఆ రాజ్యాలన్నింటినీ కూడా నాశనం చేసి ఇశ్రాయేలు ప్రజలు హెచ్చించి వాళ్ళని తలగా ఉంచున్నాడు. ఏ ఒక్క యుద్ధం కూడా ఓడిపోకుండా దేవుడు వాళ్ళని క్రమక్రమంగా కాపాడుతూ వచ్చినాడు. ఇంత చేసిన దేవునికి కండిషన్ చెప్తున్నాడు, మళ్ళీ అందరం కూడా దేవుని సేవించమంటున్నా. వాళ్ళ మనస్తత్వం యెహోషువ ఎరిగినవాడు కాబట్టి, కఠినులు ఎంత మేలు ఉపకారం చేసినా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ విగ్రహారాధన వైపు తిరుగుతుంది కాబట్టి నేను వాళ్ళని బ్రతిమలాడాను, వాళ్ళని కండిషన్ చెప్పి వదిలేస్తాను. మీరేమైనా చేసుకోలేదు, నాకు సంబంధం లేదు, కానీ నేను నా ఇంటి వారు, నేను నా భార్య, నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, వాళ్ళందరం కూడా, నేను నా ఇంటి వాళ్ళందరం కూడా యెహోవాను సేవించదు. ఎందుకు? యెహోవాను సేవించే ద్వారా ఏ మేలు ఏ ఉపకారాలు మేము చూడాలి పొందుకోవాలో అన్నీ కూడా మేము అనుభవించాం కాబట్టి ఇక మీదట మేము మేలు ఉపకారాలు మేము పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. We want the blessing of God to manifest. We have seen the blessing of God. We have seen the miracle work of God. We have seen the hand of God upon our life, so that we don't want to leave the hand of God from our life. సో ఆ విశ్వాసం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన దేవుడు వదులుకోలేదు, తన చెయ్యి పట్టుకొని ముందుకు వెళ్తున్నాను. సో నేను యెహోషువ చెప్తే మనము చెప్పగలం, అయినను నా మట్టుకైతే నేను ఏం చేస్తామంట, నేను నా ఇంటి వాళ్ళము యెహోవాను సేవించాను. సో మనం యాజ్ పేరెంట్స్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనము దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి, మన పిల్లలు కూడా మనం నేర్పించాలి టు గివ్ ప్రయారిటీ టు గాడ్. ఎందుకంటే మనం ఎదుగుతాము, పిల్లలు ఎదగకపోతే మనకు సంతోషమా? పిల్లలు
వాళ్ళు ఉన్న స్థాయిలో వాళ్ళ చదువులేదు కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళ మంచి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వాలి, వాళ్ళ సెటిల్ అవ్వాలి, వాళ్ళ సంతానం కలగాలి, మనం బ్రతకాలి, మనం చూడాలి. ఇవన్నీ జరగాలంటే కుటుంబంగా నా మట్టుకైతే నేను దేవుని సేవిస్తాను. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ we will serve the Lord. Hallelujah. But మనం నమ్ముదాం, my progress will be evident to all. My spiritual progress will be evident so that my natural progress will be evident to all. I am not stuck. మనం చెప్పాలి, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఆగిపోవద్దు, నేను కృంగిపోవద్దు, నేను నిలకడే ఉండదు, నేను ఎదగాలి. I have to progress. So help me to progress in every area of my life. అని ప్రార్థన పూర్వకంగా నువ్వు చేసి సమర్పించుకుంటే దేవుడు నీ చేయి పట్టుకొని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుని, మరి యోషువని, మరి యోసేపు ఏ విధంగా నడిపించడం, నిన్ను నన్ను నడిపించే సామర్థ్యత, నడిపించే ఆసక్తి, నడిపించే ప్రేమ కలిగిన వాడు కాబట్టి నిన్ను నన్ను సదాకాలము నడిపించును గాక. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటని దీవించును గాక. ఆమేన్.